Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో మనం పోలీసు వారి ప్రవర్తన గురించి కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గురించి చెప్పుకుందాం. ఈ కేసుల పేరు మహేష్ వర్సెస్ అంకిత్ కంటెంప్ట్ కేసు. ఇది కంటెంప్ట్ కేసు నంబర్ 869/2023, WP నంబర్ 11880/2021. ఈ కేసు ముఖ్యంగా దీనిలో రేపు 18/1/2024 నాడు ఆనరబుల్ మెడ్రాస్ హైకోర్టు జస్టిస్ దేవన్ రామచంద్రన్ గారి ముందు కేరళ హైకోర్టు దేవన్ రామచంద్రన్ గారి ముందు కేరళ డీజీపీ గారిని 1:45 గంటలకు రమ్మని జడ్జి గారు పర్సనల్ అపీరెన్స్ రమ్మని చెప్పి పిలవటం జరిగింది. ఏమిటి అవసరం ఏంటండి? దీనికి మొట్టమొదటిగా 2021లో కేసు కూడా జరిగింది, అది తెలుసుకున్నాం. 2021 కరోనా టైం. ఆ టైంలో ఒక అడ్వకేట్ గారు తన ఫ్యామిలీతో ఏదో బజారుకు రావటం, బజార్లో పార్కింగ్ బండి పెట్టడం, ఆ విషయం మీద పార్కింగ్ దగ్గర కానిస్టేబుల్స్ వాళ్ళు వచ్చి కొంచెం హడావుడి చేయటం, దాని మీద నేను లాయర్ని అని చెప్తే అడ్వకేట్ అని చెప్తే అడ్వకేట్ అయితే మాకేంటి మేము గొప్ప అని చెప్పి అతను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ వేసి హెరాస్మెంట్ చేయటం, అతను దాని మీద ఇష్యూ హైకోర్టు దాకా తీసుకెళ్ళటం, దాని మీద పోలీసులు ప్రవర్తన నియమావళి పాటించాలి. కామన్ మ్యాన్ సామాన్య మానవుడు కూడా డీసెంట్గా డిగ్నిఫైడ్గా మాట్లాడేటప్పుడు పోలీసులు ప్రవర్తించాలి అనేటువంటి గైడ్ లైన్స్ని ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ కేరళ ఇవ్వటం జరిగింది. ఇది నిరంతర ప్రక్రియలాగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది. నిన్న కూడా సింగనమల పోలీస్ స్టేషన్లో పొలిటికల్ పార్టీ గొడవ అనుకోండి, అది నిజమేంటో మనకు తెలియదు, కానీ అతను వీడియో కనిపించింది, రాత్రి వార్తలు వచ్చింది. ఒక వ్యక్తిని హీ వాజ్ పరేడెడ్ నేకెడ్, అంటే నగ్నంగా పోలీసులు ఊరేగించారంటే ఇట్లా తీసుకెళ్తూ ఉండడం వీడియోలో చూపించాడు. అది పొలిటికల్ ఇష్యూ అనుకోండి, బట్ నిజమేంటనేది పూర్తిగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇట్లా పోలీస్ ఎక్సెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. 2, రూడ్ బిహేవియర్ ఆఫ్ ద పోలీస్ విత్ జనరల్ పబ్లిక్. ఒక మనిషితో సామాన్య మానవుడితో ఇంకా రూడ్గానే ప్రవర్తిస్తున్నారు, మంచిగా ప్రవర్తించడం లేదు. వీళ్ళ భాష, లాంగ్వేజ్, టెనర్ అండ్ బిహేవియర్ ఈ మూడిట్లో మార్పు రావాలి, లేకపోతే ఇబ్బంది అవుతుందని ఆ అడ్వకేట్ దాంట్లో సేమ్ జస్టిస్ దేవన్ రామచంద్రన్ గారే గైడ్ లైన్స్ ఇవ్వటం. అలాగే గౌరవ డీజీపీ గారు వారిచ్చిన గైడ్ లైన్స్ అన్నింటినీ పోలీస్ శాఖ అందరికీ మేము చెప్పాము, మేము మంత్లీ క్రైమ్ మీటింగ్స్లో వీటన్నిటినీ చెప్తున్నాం అని చెప్పి కూడా కంప్లైంట్స్ రిపోర్ట్ అంటారు, ఆ రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. కానీ మళ్ళా ఇంకొక అడ్వకేట్ని దాదాపు ఇలాంటి పరిస్థితే. సో సహజంగా ఈగో ప్రాబ్లం ఇది. సహజంగా అడ్వకేట్లు కూడా నేను అడ్వకేట్ని, నా బండి ఆపుతారని వీళ్ళు అంటారు. వీళ్ళు తక్కువ వాళ్ళేం కాదండి, వీళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. సో ఇప్పుడు ఒకటి ఈ రోజుల్లో ఎలా ఉన్న పరిస్థితి, అడ్వకేట్ పరీక్ష రాయకుండానే, డిగ్రీ కాకుండానే లా కళాశాల విద్యార్థులు కొంతమంది తమ యొక్క వాహనాలకి లాయర్ స్టిక్కర్ ధరించి వెళ్ళేటువంటి సంఘటనలు మేము చూస్తున్నాం. చెబితే మళ్ళీ ఏం తెలియదు అంటారు, కానీ ఇది నిజం, అందరూ అని చెప్పలేము, ఇది నిజం, రైట్. సో అలాగే అడ్వకేట్ అనగానే మీకేమి భుజకీర్తులు ఎక్స్ట్రా ఏమి రాలేదుగా, యువర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ. కాకపోతే మీకు గౌరవమైన పదం ఇచ్చి లెర్నర్డ్ అడ్వకేట్ అంటాము, లేదా అడ్వకేట్ ఈజ్ సోషల్ ఇంజనీర్ అంటాము, అలాగే ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ అంటాం. అంత మాత్రాన మీకేం భుజకీర్తులు, యువర్ ఆర్ ఈక్వల్ టు అన్ ఆర్డినరీ మ్యాన్. అట్ ది సేమ్ టైం యూ బిలాంగ్ టు ఎ ప్రివిలేజ్డ్ కమ్యూనిటీ. సో కాబట్టి అడ్వకేట్స్గా, బాబు నేను అడ్వకేట్నయ్యా, అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, లేకుంటే ఇది ఏదో చెప్తే సరిపోదు మరి అది. అంతేగాని నేను అడ్వకేట్ని, నాకు లా తెలుసు, నిన్ను ప్రైవేట్ కేసు చేస్తాను, ఇలా ఎక్కువ మాట్లాడుతుంటారు అడ్వకేట్స్. ఇట్స్ నాట్ కరెక్ట్. అలాగే పోలీస్ బిహేవియర్ కూడా సహజంగా ఈగోయిస్టిక్ బిహేవియర్ ఎక్కువ ఉంటుంది. సో అథారిటీ ఎప్పుడైతే యూనిఫామ్ మీదకి వచ్చిందో మేము చెప్పింది జరగాలనే భావనలో ఉంటారు. ఈవెన్ హోమ్ గార్డ్ కూడా వెహికల్ చెక్కింగ్ చేసి బండి ఆపి ముందు తాళాన్ని తీసుకొని అక్కడ ఉన్న ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటాడు, బండి ఆపేస్తారు, తాళాలు ఇవ్వరు, వెహికల్ తీసుకుంటారు, నానా గందరగోళం వాటి
అలాగే పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక భాష, ఆ భాష దగ్గరికి వచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ కేసు ప్రకారము బిహేవియర్ ఫైన్ రైట్. ఇక్కడ అతనితో మాట్లాడుతూ నువ్వు అడ్వకేట్కి అయితే మాకేంటి, నీ మీద కూడా నువ్వు కేసులు పెడతావు, ఇతను అని ఉంటాడులే, నేను కేసులు పెడతాను మీ మీద అంటే మేము కూడా వీ కెన్ ఫైల్ ఫాల్స్ కేసెస్. ఎస్ఐ గారు అన్నాడు, నీ మీద గంజాయి కేసు పెడతానేది అన్నాడు. అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఈ బిహేవియర్ ఇట్లా అయితే పబ్లిక్లో మీ యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది. కాబట్టి యూ హ్యావ్ టు బిహేవ్ పొలైట్లీ ఇన్ ద పబ్లిక్, నో డౌట్. ఇక్కడ జెర్మీ బెంథామ్స్ థియరీ అని ఉంటుంది, ప్లెజర్ అండ్ పెయిన్ థియరీ. లా వల్ల మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ దే షుడ్ బి యూటిలైజ్డ్ ఆర్ దే షుడ్ యూటిలైజ్ ద లా. లా వల్ల చాలామందికి ప్లెజర్, సంతోషం రావాలి. కానీ పెయిన్ థియరీ కొంతమందికి నొప్పి కూడా రావాలి. ఎవరైనా నొప్పి చేసేవాళ్ళు పర్పట్రేటర్స్ ఆఫ్ ద క్రైమ్, ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళకి నొప్పి రావాలి. కాబట్టి ఈ రెండూ పాటించాలి. సో అందుకనే గౌరవ కేరళ హైకోర్టు వారు డీజీపీ గారిని రమ్మన్నారు. ఏదైనా పోలీసుల్లో ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది, కానీ ఇంకా రావాల్సిన పరిస్థితి ఉంది. మా కాలానికి నేటి కాలానికి చాలా తేడా ఉంది. పోలీస్ శాఖలోనే పనిచేసేవాడు ఇంతకన్నా ఎక్కువగా వాళ్ళని కామెంట్ చేయకుండా కూడా బాగోదు. ఎనివే, జస్టిస్ దేవాన్ రామచంద్రన్ గారు రేపు 18వ తారీఖు ఇంకేదైనా కొత్త డైరెక్షన్స్ ఇస్తే మళ్ళీ మీ అందరికీ దాని గురించి ఒక వీడియో చేయడం జరుగుతుంది. అప్పటి వరకు సెలవు, ధన్యవాదాలు.